కొంతవరకు అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొంతవరకు డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయన్నమాట. సో డిసడ్వాంటేజెస్ అనేవి ఇంకా మీదట రాకుండా మంచి గుడ్ అడ్వాంటేజెస్ అంటే ఇప్పుడు జరిగిన ఈ డిసడ్వాంటేజెస్ని రెక్టిఫై చేసి గుడ్ అడ్మినిస్ట్రేటర్ ఎవరైతే వస్తారో అప్పుడు మనకి బెస్ట్ గవర్నమెంట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కల్పించలేదు, అలా నిజమే. అది ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయీతో అలానే ఉండిపోయారు. మరి వాళ్ళు డెవలప్ అవ్వాలంటే వాళ్ళకి చదువుకున్న దానికి సర్టెన్ జాబ్స్ అనేది మాకు తీసుకొని రావాలి కదా. సో ఎంతో కాలం నుంచి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు గ్రూప్ 2 నోటిఫికేషన్ రీసెంట్గా రివీల్ చేశారు, అవునా? దీనికోసం ఎప్పటి నుంచో చదువుకున్న యూత్ అన్ఎంప్లాయిడ్గా మిగిలిపోయి ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉండిపోయారు. సో అలాంటి వాళ్ళంతా ఇప్పుడు ఏమైపోయారు, దానికోసం చూస్తారు. ఇంకా నోటిఫికేషన్ పడట్లేదు అని చెప్పి బాగా చదువుకునే వాళ్ళు కూడా ఇంకో వేరే సర్టెన్ జాబ్స్కి లెస్ స్కిల్ ఉన్న జాబ్స్ వాటికి వెళ్ళి ఎంగేజ్ అయిపోతున్నారు. మరి ఇంకా కొంతమంది దీనికోసం చూసి లాస్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. గర్ల్స్కి బాయ్స్కి వేరియేషన్స్ ఉంటాయి ఇందులో, చూసారా? గర్ల్స్ అలాగా వెయిట్ చేయలేరు. మోర్ దెన్ బాయ్స్ కంపేర్ చేసుకున్నట్లయితే బాయ్స్ వెయిట్ చేయగలరు.